హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని రవ్వ కేసరి ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇది పండగలకి ఇలా ప్రసాదంగా చేసుకోవచ్చు. అలాగే స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు మనకి చిటికలో రెడీ అయిపోతుంది. పెన్ పెట్టి అందులో నెయ్యి వేసిందండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత అందులోకి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించాను. డ్రై ఫ్రూట్స్ వేసి వేయించాలండి. తర్వాత అందులో 1 కప్పు రవ్వ అయితే వేసానండి. ఇది ఉప్మా రవ్వ అంటారు. రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది దోరగా వేయించుకోవాలి. మంచిగా కమ్మగా వాసన వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఒక 5 నిమిషాలు టైం అయితే పడుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలన్నమాట. మనం 5 రకాల ప్రసాదాలు 9 రకాల ప్రసాదాలు చేసినప్పుడు మనకి టైం అయితే ఎక్కువ పడుతుంది కదండి. ఫాస్ట్గా అయిపోవడానికి ఇలాగే టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేయండి. ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే మనకి త్వరగా రెడీ అయిపోయే రెసిపీ అన్నమాట. పక్కన నేను హాట్ వాటర్ కూడా పెట్టుకున్నానండి. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ అన్నమాట. రవ్వ వేగిపోయింది కదండి. తర్వాత ఇందులో వాటర్ అయితే వేసుకోవాలి. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ వేసుకుని దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి. వాటర్ని ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి వాటర్ వేసిన వెంటనే కుక్ అయిపోతుంది. అంటే తక్కువ టైంలో ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. వాటర్ వేసాక ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఇలాచీ పొడి అయితే వేసాను. ఇలాచీ నేను కొంచెం దంచి వేసానండి. మీరు కావాలంటే పొడి చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పంచదార వేసాను. 1 కప్పు రవ్వకి ఇందులో 3/4 కప్పు పంచదార వేసానండి. అప్పుడు మనకి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పంచదార మొత్తం కూడా మనకి కరిగిపోవాలండి. రవ్వ కేసరి చాలా బాగుంటుంది. ఇందులో కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారండి. మనం కావాలంటే ఇట్లా న్యాచురల్గానే చేసుకోవచ్చు. పంచదార కరిగిపోయిన తర్వాత ఇందులో లాస్ట్గా 1 స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి వేసి మరొక 2 నిమిషాల పాటు దీన్ని అయితే ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారా ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసానండి. అంతేనండి, మనకైతే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. దీన్ని అయితే నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈసారి పండగకి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు బై ఫ్రెండ్స్.